హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ 8 లైన్ హైవే పెద్దంబర్పేట నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా ఇటు సాగర్ హైవే నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో, రెండు హైవేల మధ్యలో మంచి కార్నర్ బిట్ ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చాలా పెద్ద ఇల్లు, ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది. మనకు కార్నర్ బిట్ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో మీరు షటర్లు కట్టుకుంటే కూడా మనకు షటర్లకు స్థలం కూడా ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ ప్రొవిజన్తో ఉంటుంది. చాలా పెద్ద ఇల్లు, మంచి రెంటల్ ఇన్కమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు స్క్రీన్ పైన కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ కార్నర్ హౌస్ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇల్లు వచ్చేసి మనకు కొహేడాలో ఉంటుంది. ఈ కొహేడా అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం, తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇక మనం ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే 220 గజాలలో ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఉంటుంది. ఈస్ట్ కూడా మనకు 40 ఫీట్ల రోడ్ ఉంటుంది, సౌత్ కూడా మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. రెండు 40 ఫీట్ రోడ్లతోని డ్రైనేజు, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు అన్నీ వచ్చేసినాయి. ఇండ్ల మధ్యలో చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో ఉంటుంది. ఇక ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 36x55 డైమెన్షన్స్లో 6200 స్క్వేర్ ఫీట్లో, కింద విశాలమైన ఒక 3 కార్ల పార్కింగు, లిఫ్ట్ ప్రొవిజను. మీరు భవిష్యత్తులో కట్టుకుంటే సౌత్ కూడా ఒక 3 షటర్లు కట్టుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ ఒకటి, 1 BHK పోర్షన్ ఒకటి వచ్చేసి, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. పెంట్ హౌస్ వచ్చేసి మనకు 1 BHK పోర్షను. ఈ టోటల్ మొత్తం వచ్చేసి మనకు 6200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్, ఓనర్సే దగ్గరుండి కట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇల్లుకు ఈ కొహెడక్ అనేది మనకు అద్భుతమైన మంచి రోడ్డు కనెక్ట్ ఉంది. దాని గురించి మనం 1 బై 1 మాట్లాడుకున్నట్లయితే, మనకి ఇల్లుకు అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో, ఈ రోడ్డు వచ్చేసి మనకు కొహెడా చౌరస్తా నుంచి మనకు పెద్దంబరపేట వెళ్ళి 100 ఫీట్ రోడ్డు, ఆ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మన ఇల్లు వరకు చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11, 12కు మధ్యలో సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ వచ్చేసి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. పెద్దంబర్పేట 8 లైన్ హైవే ఏదైతే ఈ లక్కీ బేకరీ చూస్తున్నారో, ఈ లక్కీ బేకరీ నుంచి ఇల్లు వరకు ఈ కొహెడ వరకు మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ హైవే హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇవే రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు అద్భుతమైన మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్నాయి. ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగరకాల అటువంటి మనకు ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కంపెనీ కానీ, కలెక్టరేట్ కానీ ఇవి మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మంచి అద్భుతమైన మంచి రోడ్డు కనెక్ట్తోని, చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తోని, ఇవే కాకుండా చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు అతి దగ్గరలో శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా మనకు త్వరలో రాబో రామానుజ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మన ఇల్లుకు అతి దగ్గరలో పడబోతుంది. దానికి సంబంధించిన 1 ఎకరంలో మనకు చాలా పెద్ద స్కూల్ కాబోతుంది భవిష్యత్తులో. ఇదే కాకుండా మనకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అద్భుతమైన మంచి రోడ్డు కడుగుతోని, చుట్టుపక్కల మంచి స్కూళ్ళతోని చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు 36x55 డైమెన్షన్స్లో ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. కార్నర్ బిట్టిది. లోపలికి ఎంటర్ చూసుకుంటే విశాలమైన పెద్ద పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మన పార్కింగ్లో బ్లాక్ గ్రానైటు, వైట్ పట్టెలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. మనకి ఈస్ట్ ఫేస్ సింహద్వారం ఉంటుంది కాబట్టి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఎటు చూసుకున్నట్లయితే మనకి ఇది మున్సిపల్ వాటర్కి సంబంధించిన పెద్ద సంప్. ఇది మనకు 5000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. దీని పక్కకి ఏదైతే చూస్తున్నారో ఇది మున్సిపల్ వాటర్కి సంబంధించిన మీటర్స్ ఉంటాయి. ఇందులో చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్ ఇటు పైకి వెళ్ళడానికి మెట్ల కూడా మంచి గ్రానైట్తోని వాళ్ళ దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి మనకు ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అద్భుతంగా మంచి కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజన్, మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఈజీగా మనకు ఒక 4 వ్యక్తులు పట్టే విధంగా మనకైతే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి అద్భుతమైన మంచి
పార్కింగ్ చూసుకోండి, ఇంత పెద్ద పార్కింగ్ ఉందో. ఈజీగా ఇంట్లో ఒక 3 కార్లు, ఒక 4-5 బైకులు పెట్టే విధంగా విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్. మీకు ముందే చెప్పాను కదా, మనకు సౌత్ కూడా రోడ్ ఉంటుందని. సౌత్ రోడ్ అవుతుంది, సౌత్ కూడా మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. కాబట్టి మీరు భవిష్యత్తులో షట్టర్లు కట్టుకుంటే మాత్రము 1, 2, 3 షట్టర్లు కట్టుకునే విధంగా మనకు స్థలం కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తులో మినీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే 100% అవుతుంది. ఇది మనకు ఇప్పుడు కూడా మనకు రెంట్స్ ఇస్తే, రెంట్స్ మాత్రం మీరు 35,000 రూపాయలు రెంట్స్ వస్తాయి. దీనికి ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK 1 BHK పోర్షన్ ఉంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, కింద మంచి అద్భుతమైన పార్కింగ్, లిఫ్ట్ ప్రొవిజన్తో మనకు పైకి ఎక్కగానే కూడా మనకు మెయిన్ డోర్ పక్కకే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. చూసుకోండి, మనకు కారిడార్ ఎంత విశాలంగా ఇవ్వబడిందో. చాలా పెద్ద విశాలమైన మంచి బాల్కనీ చూసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇది 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా బ్లాక్ గ్రానైట్తోని, వైట్ పట్టెలతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా మనకు టప్ అండ్ వేర్ గ్లాస్తోని, జిందాల్ కంపెనీ రీలింగ్తోని, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మరొకసారి చెప్తున్న ఫ్రెండ్స్, మనకు వాళ్ళు ఓన్ సొంతంగా కట్టుకున్నారు. అనివార్య కారణాల వల్ల వాళ్ళ ఓన్ ప్రాబ్లం వల్ల అమ్ముతున్నారు తప్ప మిగతా విషయం ఏం ప్రాబ్లం లేదు. మనకు ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి మనకు 1 ఇయర్ అవుతుంది. ఇది కొత్త ఇల్లే, ఈ విషయాన్ని గమనించగలరు. ఏదైతే మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఈ సింహదారం చూస్తున్నారో, ఈ సింహదారం మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది 2 BHK పోర్షన్. దీని వెనకాల నార్త్ సింహదారంతో మనకు 1 BHK పోర్షన్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తో, మంచి డోర్స్ కూడా ఎంత మంచి ఫినిషింగ్తో, మంచి ఎక్సలెంట్ క్వాలిటీ గల హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి, లుక్ ఎంత బాగుందో. మంచి గ్లాస్ ఫ్రేమ్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ గల్లి వచ్చేసి మనకు నార్త్ అయితే, మీకు చెప్పాను కదా ముందే, మనకు నార్త్లో కూడా నార్త్ ఫేస్ సింహదార్ నుంచి ఒక 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 BHK పోర్షన్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షన్ ఈస్ట్ సింహదారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ మార్బుల్స్ అయితే టోటల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకోండి ఒక UPVC విండో విత్ గ్రిల్స్తో వెంటిలేషన్ మనకు ఇవ్వడం జరిగింది. ఇటు హాల్లో వచ్చేసి ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ మంచి లైట్లతోని, వుడెన్ కలర్తో మంచి ఒక డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇక్కడ ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబడి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి ఆనుకోనే ఇది ఆగ్నేయం అవుతుంది. ఒక 2 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి L ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని, మంచి అన్ని రకాల మంచి టైల్స్తోని, వెంటిలేషన్ రంగు ఒక విండోతోని, అన్ని రకాల చిన్న చిన్న సెల్ఫ్లు కూడా మనకు సజ్జాలు కూడా కట్టేయడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబడ్డీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన కిచెన్ వెనుకనే ఇది వాష్ ఏరియా. చూసుకుని వాష్ ఏరియా కూడా ఎంత పెద్దగా ఉందో. మంచి ఫ్లోరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు మంచి గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి, ఇది మనకు సౌత్ రోడ్ అవుతుంది. సౌత్ కూడా మనకు 40 ఫీట్ రోడ్ ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు విశాలమైన ఎక్సలెంట్ మంచి కిచెను, హాలు, పూజ స్పేస్ చాలా బాగుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మీకు డోర్ గురించి చెప్పడం నా బాధ్యత. చూసుకోండి, ఎంత మంచి క్వాలిటీ గల డోరు, మంచి క్వాలిటీ గల డోరు, మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్తో చూసుకోండి, ఎంత ఇలా ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. ఈజీగా ఇంట్లో 4x4 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక UPVC ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే కూడా మంచి సరిపడిన సెల్ఫ్లతో మనకి ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీల్ కూడా వుడెన్ కలర్తోని మంచి అద్భుతంగా మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు ఇందులో అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. చూసుకుని బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో, చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో వాడబోయే నల్లాలు కానీ, కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా మీకు పెట్టేయడం జరుగుతుంది. ఏ చిన్న చిన్న వర్క్స్ ఉన్నా టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్వేర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ కూడా అద్భుతంగా ఉంది. మంచి ఫాల్సింగ్ లైట్లతోని, మంచి ఫ్లోరింగ్తో చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇటు వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడి ఇందులో కూడా సరిపడిన సెల్ఫ్లతోని, ఫాల్ సీలింగ్ లైట్లతో అద్భుతంగా ఇచ్చారు. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఇది కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందని. ఇందులో కూడా మనకు చిన్న అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో, ఇంజనీరింగ్ ప్లానింగ్తో, ఆర్కిటెక్ట్ డిజైన్తో వాళ్ళు దగ్గరుండి కట్టుకున్నారు. చాలా బాగుంటుంది. దీని పక్క కానుకొని 1 BHK పోర్షన్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంది. దీని పక్క కానుకొని ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3 ఫీట్ల గల్లివ్వడమే కాకుండా మంచి ఫ్లోరింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మనకు మంచి వాల్ కూడా కట్టడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ పోర్షన్ వచ్చే మనకు ఫస్ట్ ఫ్లోర్లోని
BHK పోర్షన్ నార్త్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. దీనికి వాడిన చౌకోడ్స్, డోర్స్, హార్డ్వేర్ కూడా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, మంచి విశాలమైన హాలు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. ఇక్కడ పెద్ద టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు ఇటొక విండో అటొక విండో, 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా లెక్క వాడుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఇటు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఇంత ఫేషియస్ ఉందో. దీంట్లో వాడబోయే నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి కిచెన్లో ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తో మంచి టైల్స్ వాడి అన్ని రకాల ప్రతి ఒక్కటి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఇది కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు 40 ఫీట్ రోడ్ అవుతుంది. వెంటిలేషన్ పరంగా అద్భుతంగా మంచి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా. మంచి విశాలమైన హాలు, కిచెను, ఒక బాత్రూము. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో 6x6 బెడ్ వేసుకోకూడా చుట్టూ తిరిగే విధంగా మంచి అద్భుతమైన మంచి టైల్ ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా మంచి అద్భుతమైన వుడెన్ కలర్తోని ఎక్సలెంట్ మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు సరిపడిన సెల్ఫ్తోని వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఫ్లోర్ 2 BHK చూడడం జరిగింది, మీరు 1 BHK చూడడం జరిగింది. ఇది మనకు రెంటల్ పరంగా కట్టుకున్నారు. మనకు ఓనర్స్ పైన ఉండడానికి 3 BHK కట్టుకున్నారు. అది ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాం. సెకండ్ ఫ్లోర్లో మనకు 3 BHK పోర్షన్ ఓనర్స్ ఉండడానికి కట్టుకున్నారు. చూసుకోండి విశాలమైన మంచి కారిడార్, బాల్కనీ, 8 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది సెక్యూరిటీ పరంగా మనకు జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని టప్పన్ వేర్ గ్లాస్తోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ మంచి వుడెన్ కలర్తోని PVC ఛానల్తోని బ్లాక్ కలర్లో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో ఇది మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి గ్లాస్ ఫినిషింగ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి మనకు బాల్కనీలో ఒక మెట్టు కూడా రావడం జరిగింది. దీనివల్ల మీకు చెప్పేది ఏంటంటే మనకు లోపల ఇల్లు కూడా మనకు ఒక 4 అంగుళాల హైట్ ఉంటుంది. ఇవాళ 100% వాస్తు ప్రకారం ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లీ మనకు 4 ఫీట్ల గల్లీ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. నార్త్కు 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 3 BHK పోర్షన్ అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లోని 3 BHK పోర్షన్ ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకు విశాలమైన ఎక్సలెంట్ పెద్ద హాల్ ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక చిన్న ఫంక్షన్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఇటాలియన్ డిజైన్ వచ్చేసి మంచి వట్టిఫై టైల్స్ అంటారు. దీన్ని చాలా ఖర్చుతో కూడుకున్న మంచి టైల్స్ ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియాగా వాడుకోవచ్చు. మీరు భవిష్యత్తులో ఇక్కడ పార్టేషన్ చేసుకుంటే ఇది లివింగ్ అండ్ సిట్అవుట్ ఏరియాలాగా వాడుకోవచ్చు. ఇందులో వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తో అయితే మనకు అద్భుతమైన గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి అన్ని రకాల మనకు మీటర్ పాయింట్ పెట్టుకున్నా కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన వచ్చేసి వుడెన్ కలర్తోని మంచిగా మనకు ఫాల్సింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పారు కదా 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ పార్టేషన్ చేసుకుంటే ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. మనకు ఈ డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు మీరు టీవీ అక్కడ పెట్టుకున్న మనకు కరెంట్ సాకెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెట్టుకున్న మీకు కరెంటుకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఇక్కడ కూడా మనకు హాల్లో కానీ డైనింగ్లో కానీ అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్తోని ఇక్కడ కూడా వెంటిలేషన్ ఒక పెద్ద విండోతోని చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచి 2 రెక్కల డోర్తోని మంచి హార్డ్వేర్ గాడి వాడైతే మనకు ఒక పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి అన్ని సామాన్లు పెట్టుకునే విధంగా మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్ చూసుకోండి మంచి వుడెన్ కలర్తో మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. మనకు ఈజీగా 2-3 వంట చేసుకునే విధంగా L ఆకారంలో మంచి రెడ్ గ్రానైట్తోని మంచి అద్భుతమైన వెంటిలేషన్గా విండోతోని ప్రతి ఒక్కటి ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు చూడండి ఎంత బాగుందో. మనకు ఇందులో వాడబోయే నల్లలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి మనకు మంచి గ్రానైట్తో అయితే మంచి సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సరిపడిన సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకోండి వాష్ ఏరియా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో వాడిన ఫ్లోరింగ్ కానీ ఇక్కడ వాడిన టైల్స్ కానీ
మంచి సెక్యూరిటీ పరంగా మంచి గ్రిల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా పెట్టడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఇది మనకు 40 ఫీట్ రోడ్ అవుతుంది, మనకు సౌత్ రోడ్ అవుతుంది. వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు అద్భుతమైన కిచెను, ఒక పూజ, విశాలమైన మంచి డైవింగ్ రూమ్ కానీ ఉంటుంది. మీరు చూస్తున్నారు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా క్లియర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి వెంటిలేషన్ పరంగా 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ విండోలు ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకోండి మంచి లైట్ కలర్స్ వాడి ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా పైన ఎంత బాగుందో. మంచి వుడెన్ కలర్ డిజైన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దీని సైజ్ వచ్చేసి మనకు 12x10/5 అంటే 12x10.5 సైజులో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా అద్భుతమైన మంచి సైజులు ఇవి. ఇది మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. దీంట్లో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ ఇక్కడ మనకు వాల్ టైల్స్ కానీ అన్నీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మంచి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇది దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. విశాలమైన హాల్ చూసుకుంటే హాల్ అయితే చాలా పెద్ద ఉంది. మంచి పూజ గది, మంచి కిచెను. ఏదైతే మీరు ఎదురుగా చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. ఇందులో వాడబోయే నల్లాలు కానీ కొండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. దీని సైజ్ వచ్చేసి మనకు 12x12 డైమెన్షన్స్లో అద్భుతంగా ఉంది. పెద్ద దివాన్ ఈజీగా ఒక 6x6 బెడ్ వేసుకొని 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వుడెన్ కలర్ ఫ్లోరింగ్తోని మంచి అద్భుతమైన మంచి లైట్ కలర్స్ వాడి ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. సరిపడిన మంచి సెల్ఫ్లతోని పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు గెస్ట్ బెడ్రూమ్కు మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. దీని సైజులు కూడా మనకు 12x12 సైజులు. ఈ సైజులు మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకు ఏదైనా పెద్ద బెడ్ వస్తుందా రాదా అని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఇందులో ఈజీగా 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి వుడెన్ కలర్ ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. వెంటిలేషన్కి మాత్రం చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. 2 విండోలతోనే అద్భుతంగా ఉన్నాయి. మీరు భవిష్యత్తులో కబర్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. మంచి ఎక్సలెంట్ మంచి వుడెన్ కలర్ డిజైన్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ఫ్లోరింగ్ టైల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. దీంట్లో వాడిన మంచి వాల్ టైల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఆలోచించి మనం సొంతంగా ఎలా కట్టుకుంటామో అలా కట్టుకున్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. రెంటల్ పరంగా పైన కూడా ఒక పెంట్ హౌస్లో 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మనం 3 BHK పోర్షన్ చూసాము. ఇప్పుడు టెర్రస్ పైకి వచ్చాము. చూసుకోండి మనకు ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా చుట్టుపక్కల మంచి అందమైన ఇల్లులతోని చూసుకొని ఎంత అద్భుతంగా ఉందో మంచి టెర్రస్ పైన. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఏదైతే ఈ బిల్డింగ్ చూస్తున్నారో ఆ బిల్డింగ్ ముందనేమో వెహికల్స్ వెళ్ళేదే కొహెడా మెయిన్ చౌరస్తా నుంచి మనకు పెద్దంబరపేట వెళ్ళి 100 ఫీట్ రోడ్కు మన వాకబుల్ డిస్టెన్స్లో మనకు దూరంగా ఏదైతే కనబడుతుందో అదే శ్రీ చైతన్య కాలేజు. మీకు ముందే చెప్పాను కదా, 1 ఎకరంలో మనకు రామానుజ స్కూల్ రాబోతుంది. మనకు రామానుజ స్కూల్ కూడా మనకు అతి దగ్గరలో ఉంటుంది. మంచి స్కూల్స్కు దగ్గరలో మంచి లొకేషన్లో ఓనర్స్ దగ్గరుండి కట్టుకున్నటువంటి మంచి ఇల్లైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది పెంట్ హౌస్ పోర్షన్. చూసుకోండి మనకు అద్భుతమైన ఫ్లోరింగ్ చూసుకోండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజను, పైన వరకు కూడా లిఫ్ట్ ఉంటుంది. మీరు చూస్తున్న 1 BHK పోర్షను చాలా అద్భుతంగా లోపల ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు పెంట్ హౌస్లో 1 BHK పోర్షను. ఈస్ట్ ఫేస్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి దీని డోర్ కూడా ఎంత క్వాలిటీగా వాడడం జరిగిందో. మంచి హార్డ్వేర్తోని మంచి క్వాలిటీ గల డోర్ అయితే వాడడం జరిగింది. కంప్లీట్ ఇండియన్ టైప్తో వాడడం జరిగింది. చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ హాలు. చూసుకోండి ఎంత మంచి వాడడం జరిగిందో. మంచి ఎక్సలెంట్ గ్లాస్ ఫినిషింగ్తో మంచి టైల్స్ అయితే మంచి అద్భుతమైన ఇటాలియన్ డిజైన్తో అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్ కూడా పెట్టేయడం జరిగింది. గ్రిల్స్ కూడా చూసుకోండి మంచి స్టాండర్డ్ గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మాత్రం అద్భుతమైన మంచి డిజైన్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి మన అన్ని రకాల సెల్ఫ్లు కూడా కట్టేయడం జరిగింది. చూస్తారు కదా హాల్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి అందమైన వైట్ టైల్స్ వాచి మంచి గోల్డెన్ పట్టీలతో ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈజీగా ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి రెడ్ అండ్ బ్లాక్
కాంబినేషన్లో మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి టైల్స్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా కూడా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. సరిపడని మంచి సెల్ఫ్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా ప్లాన్ అయితే అద్భుతంగా ఉందో ఇందులో కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. పైకి మన పెంట్ హౌస్ టెర్రస్ పైకి వెళ్ళడానికి మనకు మంచి మెట్లు కూడా పెట్టడం జరిగింది. మంచి స్టాండర్డ్ టాటా కంపెనీకి సంబంధించిన మంచి ఇనుప మెట్లు కూడా పెట్టడం జరిగింది. పెంట్ హౌస్ పైన మనకు 2 ట్యాంకులు ఉంటాయి. ఒక మున్సిపల్ వాటరు, ఒక మనకు బోర్ వాటరు. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఆలోచించి అద్భుతంగా మంచిగా ఇవ్వడం జరిగింది. ఇది కూడా రెంట్కి ఇస్తే చాలా బాగుంటుంది చూపిస్తున్నాను మీకు. మన 1 BHK పోర్షన్ అని చెప్పుకున్నాం కదా, చూసుకోండి ఎంత పెద్దగా ఉందో మనకు. ఇది కూడా మనకు 12x12 సైజుతోని ఈజీగా ఇంట్లో కూడా 6x6 బెడ్ పట్టక కూడా చాలా అద్భుతంగా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి వుడెన్ కలర్తో మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. చూసుకోండి ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ మంచి విండో విత్ గ్రిల్స్తోని యూపీవీసీ విండో వేయడం జరిగింది. పైన ఫాల్స్ చూసుకోండి, ఫాల్స్ కూడా అద్భుతమైన వుడెన్ కలర్తోని చాలా ఎక్సలెంట్ మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇలా 2 విండోలు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ మనకు వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు అద్భుతంగా ఉంది. ఈ టోటల్ వచ్చేసి మనకు 6,200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసారు కదా, మనకు పెంట్ హౌస్ కూడా చాలా విశాలంగా ఉంది. మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుంది. అలా సాయంత్రం పూట కూర్చుండే విధంగా మనకు ముంగడ కూడా మంచి రేకులతో మంచిగా అందంగా ఇవ్వడం జరిగింది. చూస్తుంటే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో మంచి హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక మనం దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2,15,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చేందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటూ అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి పెద్ద ఇల్లులు మినీ కమర్షియల్ ఇల్లు చూసినట్టయితే వాళ్ళకు షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మేలు అవుతుంది వాళ్ళకు. ఆ విషయాన్ని చెప్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.